గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. గౌషియా 786 నా ఛానల్. అండ్ ఈరోజు మెసేజ్ ఏంటంటే, నా వెనక మాట్లాడుకునే వాళ్ళందరికీ ఒక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఏదన్నా ఉంటే చెప్పండి, అంతేగాని ముందున నవ్వుతూ పలకరించి వెనకాతలు మాత్రం గోతులు తీయద్దు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అసలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది కాదని అన్నది, ఏడుస్తే కూర్చుంటే ఏడుస్తున్నారంటారు, నవ్వుతుంటే నవ్వుతుందంటున్నారు. ఎలా ఉండాలో ఆ సమాజంలో నాకు అర్థం కావట్లేదు. ముందున మాత్రం తీపిగానే మాట్లాడుతున్నారు. కొందరు విన్నవాళ్ళు బాధ కలిగి నాకు చెప్తే నేను పెట్టిన మెసేజ్ ఇది. ఎప్పటికీ అలా ఉంటున్నాను. అదేంటే నవ్వుతున్నాను అంటే అది కేవలం మా అమ్మాయి గురించి అండ్ మా హస్బెండ్ గురించి అంటే మా రిలేటివ్స్ గురించి ఉంటున్నాను. కొంతమంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాను, ఏంటి ఇలా ఇన్సిడెంట్ జరిగింది అయినా సరే ఎలా ఎంజాయ్గా ఉంటుందని అనుకుంటున్నారని నాకు తెలిసింది. సరే, అలా సాడ్గా ఉంటాను. సాడ్గా ఉన్నంత ఎందుకు సాడ్గా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంక నీకే కొడుకున్నట్టుగా, నీకే ఇలా అయినట్టుగా అంటున్నాను. సరే కదా, అందరూ అలాగే అంటున్నారు, సర్లే పాప నాకు ఏదైనా అవుతే మళ్ళీ పాపం చూసుకునే వాళ్ళు ఉండరన్న ఉద్దేశంతో నేను మళ్ళీ బ్యాకప్ అయ్యి నేను అలా నా మైండ్ డైవర్ట్ చేయడానికి కొంచెం అందరితో సరదాగా మోటివేట్ అవుతుంటే, చూడు చనిపోయాడని బాధ లేదు, ఇది ఎలా విర్రవీగిపోతుందని వెనకాతల కామెంట్స్. ఎలా ఉండమంటారండి? నా పరంగా కాదు, చాలామంది ఇలాగే ఉంటున్నారు. చూశాను మా ఫ్రెండ్ సర్కిల్ ఒక అమ్మాయికి హస్బెండ్ చనిపోయారు, అది కూడా సేమ్ అలాగే అన్నది. పాపం కొన్ని అలా సాడ్గా ఇంట్లో ఉంటే అలా ఉంటావు నువ్వు అనేసి అంటే, సర్లే అనేసి ఇంకా అలా సరదాగా ఉండడం, ఏదో పని చేసుకోవడం, ఏదో వర్క్లో జాయిన్ ఏదో జాబ్ పరంగా చేసుకుంటుంటే ఇంకా మొగుడు లేడు కదా, దీని ఇష్టం తిరుగుతుంది. ఏంటండి ఎలా ఉండమంటారండి? అసలు నాకు అర్థం కావట్లేదు. నేను యూట్యూబ్లో పెట్టడానికి కారణం ఇదేనండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకు అలా మాట్లాడతారో అర్థం కాదు. ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఎలా ఉండమంటారండి? బాధ అనేది ఉంటుందండి, బాధ ఉండకుండా ఉండదు. బాధ లేకుండా ఎవరు ఉండరు. సో ఆ బాధని కప్పుచుప్పుకోవడానికి మేము ఎలా ప్రయత్నాలు చేస్తుండే, అది డైవర్ట్ అవ్వడానికని. అందులోనే ఉంటే ఇంకా హెల్త్ ఏదైనా అయినా సరే మా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరండి. అదే సింగిల్ మదర్గా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు పాపం. ఇప్పుడు బాధపడింది నాకు. అది కూడా సేమ్, నాకు మా బాబు, తనకి హస్బెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. తను పేరైతే చెప్పలేను. మొన్న రీసెంట్గా మాట్లాడి తను బాధపడింది. సేమ్ తంది నాకు బాబు వాళ్ళ హస్బెండ్. సర్లే ఏదో జాబ్ చేసుకుంటుంది, పిల్లలు పోషించుకోవడానికి సపోర్ట్ లేదని అన్నట్టు తిరుగుతుంది, చేస్తుంది, ఇది అది. సమాజాన్ని మారండి కొంచెం. ఏది పడితే అది అనద్దు దయించి.